డైలాగ్ డెలివరీ చూసుకుంటే ఆయన వార్ సినిమాలో ఎలా డైలాగులు చెప్పారు వేటాడేస్తుంది అలానే చెప్తున్నారు. సో మరి ఎందుకు తారక్ అన్న మీద ఇంత ట్రోలింగ్ అంటే చాలామందికి ఆన్సర్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అట్లానే ఉన్నారు. ఈ గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో కొంతమందికి ఎక్కలేదు, అది ఒప్పుకోవాలన్నమాట. వీళ్ళు ఒప్పుకోవట్లేదు. మాది బాగుంది 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 అని అదే రుద్దుతున్నారు. బట్ రియాలిటీలో అంటే ఆఫ్లైన్లో చూసుకోవాలి అంటే గ్రౌండ్ రియాలిటీలో గ్లిమ్స్ అంత బాగా హిట్ అవ్వలేదు, చాలా యావరేజ్. దానికి మెయిన్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే 10 మంది విలన్స్ని ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్ మైనస్ ఆ గ్లిమ్స్కి. శక్తిలో ఏం లేదో, బిల్లాలో ఏం లేదో, కంట్రీలో ఏం మిస్ అయిందో అన్నీ ఇందులో ఉంటాయి. ఎందుకంటే ఓకే ఎవరో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటే ఆ మెయిన్ క్యారెక్టర్ని చూపించి ట్రైలర్లోనో లేకపోతే ఇంకో దగ్గర చూపిస్తే బాగుండేది. ఇప్పుడు గ్లిమ్స్ అంటే ఎంత పెడతారండి? మహా అయితే ఒక 40 సెకండ్లు 50 సెకండ్లు, మహా అయితే ఒక 1 మినిట్ అంతే. 4 నిమిషాల ట్రైలర్ కూడా అంత పెట్టరు. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి మాస్టర్? మళ్ళీ ఏమైనా తారక్ అన్నని చూస్తే ఏదో భయపడేటట్టు లేకపోతే ఏదో కొంచెం బీభత్సంగా ఉన్నాడా అంటే లేదు. ఎదుటోళ్ళు నవ్వుతున్నారు, నవ్వకూడదు, భయపడాలి. కెమెరామెన్ నవ్వుతున్నాడు. అదంతగా సెట్ అవ్వట్లేదు ఎందుకో మరి. ఆ కట్అవుట్ అనేది డ్రాగన్ అనే ఒక టైటిల్ని అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏ స్కేటింగ్ చేస్తున్నావా? లేదా బాత్రూంలో మన ఇద్దరం కూర్చున్నట్టు నా పని అయిపోయింది అని లెగిసినట్టు తారక్ అన్న పొటెన్షియల్ మనకు తెలుసు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టరైజేషన్స్ చేశాడు. సో ఇప్పుడు జైలవకుశలో రావణ్ క్యారెక్టర్ అంత బాగా పుల్ ఆఫ్ చేశాడో మనం చూసాం. సో ఆ రకంగా కొన్ని ఉన్నాయి. బట్ తనకి తగ్గట్టు, తనకి ఆ బాడీ లాంగ్వేజ్కి, ఆ మాస్ ఎపీరియన్స్కి అనేది తగ్గట్టు ఇస్తే బాగుండేదేమో. మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడ ఉండరా? ఇంటెన్స్ అంటే పొడుగు లాగటం కాదు, షార్ప్గా చెప్పాలి అనేది నా ఒపీనియన్. బట్ ప్రశాంత్ నీల్ ఏంటంటే రెగ్యులర్ హీరోలకి ఎట్లయితే రాశాడో సేమ్ ఫార్మాట్లో ఇక్కడ తారక్ అన్న కూడా తీసుకురావడం జరిగింది. ఎక్కడైనా బెడిసి కొట్టిందా అనేది నా డౌట్. సో ఓవరాల్గా గైస్ గ్లిమ్స్ అయితే అంత బాగా హిట్ అవ్వలేదు. సో మీరు 24 అవర్స్ కానీ ఏదైనా ఆ రిపోర్ట్స్ చూసుకున్నా అంత మంచి రికార్డ్స్ అయితే రాలేదు. చాలా రీజన్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే, తను ప్రయత్నం చేశారు. బట్ ఆ బీజిఎం కూడా బాగా మైనస్ చేశారు. పెద్దగా మొన్న తెగ హడావిడి చేశారనమాట కొంతమంది బ్యాచ్. బీజిఎం లేదు అని. మరి ఇందులో ఏమైనా ఉందా? ఏఆర్ రెహమాన్ ఎప్పుడో ఉన్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి తెలియదా చెప్పండి? ఆయన ఏంటంటే ఏంటి ట్రైలర్ ఏంటి దానికి తగ్గట్టుగా ఇచ్చే ఒక వ్యక్తి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంతే తప్ప మీరు రవి బర్సూర్ అనే వ్యక్తి ఇన్స్టాంట్గా ఎక్కే ఒక మ్యూజిక్ ఇచ్చే డైరెక్టర్. చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ దో ఇండియన్ నీళ్ళలో వచ్చిన బీజిఎం ఏదైతే ఉందో అంతగా ఎక్కలేదు అది, ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి అంటే. ఇట్స్ ఓకే. చాలా వరకు ఏఐ వాడారు, చాలా వరకు ఏదో చాట్‌జీపీటీ, జెమినీలో ఇందులోనే క్రియేట్ చేసిన తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. ఓకే అన్న, ఒకటే ఏమో గైస్ మరి కొంచెం కేర్ తీసుకోవాల్సిందేమో. పట్టేస్తారు ఈ రోజుల్లో ఇలాంటివి ఏమైనా చేస్తే. అదే గైస్.